ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. శుక్రవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి కొండవాగు పొంగి ప్రవహిస్తుంది. ఇటువైపు రావద్దని చెబుతున్నా తెలుగు అర్థం కాకపోవడంతో ఆ ఉపాధ్యాయులు ముందుకెళ్లారు. అంతలోనే నీటి ప్రవాహం పెరగడంతో వాగులో కొట్టుకుపోయారు. ఓ ఉపాధ్యాయుని మృతి చెందగా మరొకరి ఆచూకీ గల్లంతైంది. ఈ విషాద ఘటన పార్వతీపురం మన్యం జిల్లాలో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. పాచిపెంట మండలంలోని కొటికిపెంటలో ఏకలవ్య పాఠశాల ఏర్పాటు చేశారు. ఇక్కడ వసతి సరిపోక సరాయి వలస గ్రామంలోని ఆశ్రమ పాఠశాలలో తరగతులు నిర్వహిస్తున్నారు. 45 రోజుల క్రితం హర్యానా రాష్ట్రానికి చెందిన ఆర్తి, మహేష్ ఇక్కడికి ఉపాధ్యాయులుగా వచ్చారు. వీరు గురువినాయుడు పేటలో ఉంటూ పాఠశాలకు వెళ్లి వస్తుంటారు. రోజు మాదిరిగానే విధులు ముగించుకొని ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా మార్గ మధ్యలోని రాయిమాను వాగు పొంగి ప్రవహిస్తుండటంతో నీరు కాజ్వే పైకి చేరింది. స్థానికులు వీరిని గమనించి వెనక్కి వెళ్లిపోవాలని అరిచారు. అయితే భాష అర్థం కాక ముందుకు రావడంతో వారిద్దరూ కొట్టుకుపోయారు. కొంతసేపటికి ఆర్తి మృతదేహం లభ్యమైంది. మహేష్ ఓ చెట్టు కొమ్మను పట్టుకొని ఒడ్డుకు చేరే ప్రయత్నం చేయగా కొమ్మ విరిగిపోవడంతో నదిలో పడి గల్లంతయ్యాడు. ఈ సమాచారం అందుకున్న గిరిజన శాఖ మంత్రి సత్యరాణి వెంటనే సహాయ చర్యలు చేపట్టాలని కలెక్టర్, పోలీసు అధికారులను ఆదేశించారు. అధికారులు గ్రామస్తుల సహాయంతో వాగు పొడవునా కిలోమీటర్ మేర గాలించి ఆర్తి టీచర్ మృతదేహం, ఇసుకలో కూరుకుపోయిన ద్విచక్ర వాహనాన్ని గుర్తించారు.